అక్రమ వలసదారులు భారత్లో అడుగు పెట్టగానే చాలా రకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది మెడికల్ స్క్రీనింగ్. రోగాలు ఏమైనా ఉంటే క్వారంటైన్కు తరలిస్తారు. ఇక నెంబర్ 2 ఇమిగ్రేషన్ ఇంటరాగేషన్. ఇది అత్యంత కఠినంగా ఉంటుంది. అమెరికాలోని అక్రమంగా వెళ్లిన భారతీయులు అక్కడికి ఎలా వెళ్లారు, ఎందుకు వెళ్లారు వంటి ప్రశ్నలను అధికారులు సంధిస్తారు. ఇక అమెరికాలో వాళ్ళకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో ఆరా తీస్తారు. అక్కడ సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారా, సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయా అనే అంశాలపై గుచ్చి ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ ఇమిగ్రేషన్ ఇంటరాగేషన్లోని పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పాల్గొంటారు. ఒకవేళ అక్రమ వలసదారులు ఏదైనా తప్పు చేసినట్లు ఈ ఇంటరాగేషన్లో తేలితే వాళ్లకు ఇబ్బందులు తప్పవు. వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెడతారు. వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అంటే వాళ్ళ నేర కార్యకలాపాలపై విచారణ మొదలవుతుంది. వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేస్తారు. దీంతో ఆర్థికంగా కూడా తిప్పలు తప్పవు. భారత్లో కూడా ఉద్యోగాలు రావు. ఇలా అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.